మనల్ని సిద్ధపరిచి మన ద్వారా అనేక కార్యాలు చేయటానికి దేవుడు పూనుకుంటాడు. హీ విల్ ప్రిపేర్ అస్. మనల్ని ముందుగానే ఆయన సిద్ధపరచాలని ఆశపడతాడు. తన కార్యము మన ద్వారా జరగాలన్నా, మన కార్యాలు మనం చూడాలన్నా మొదటిగా మనల్ని ప్రిపేర్ చేస్తాడు. విశ్వాసంతో సిద్ధపరుస్తాడు, దేవుని పట్ల భక్తి భావంతో సిద్ధపరుస్తాడు, ఉపవాస ప్రార్థనలు నీ ద్వారా చేయించి నిన్ను సిద్ధపరుస్తాడు, మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీకు ఇచ్చి నిన్ను సిద్ధపరుస్తాడు, నీ అంతరంగంలో పశ్చాత్తాపాన్ని పుట్టించి నిన్ను సిద్ధపరుస్తాడు, నీ అపరాధములు దోషములు నీకు జ్ఞాపకం చేసి నీకు నీవుగా ఒప్పుకొని, ఎవరు చూస్తున్నారని నువ్వు ఏడవు, నీకు నువ్వుగానే నువ్వు కారులో వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు నీలో నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండగా నీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన అనుభవాలు ఉన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ప్రతి ఒక్కరికి అనుభవాలు. ఇలా నిన్ను ఎన్నో రీతిలుగా ప్రభు అయిన దేవుడు సిద్ధపరుస్తున్నాడంటే ఒక విషయం నువ్వు గ్రహించుకోవాలి. నీ కొరకు ఆయన ఏదో సిద్ధపరిచి ఉంచాడు, అది నువ్వు తీసుకోవాలి. కాబట్టి ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ప్రిపరేషన్ అనేది మన హృదయంలో దేవుడు కలుగు చేసి మన ముందు తన ప్రత్యక్షతలను, తన గొప్ప కార్యాలని దేవుడు జరిగించటం అనేది అది ఆనవాయితీ, అది దేవుని ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. దైవజనమా,